ఆలీ అని ఒక తెలుగులో 2 అక్షరాలు, ఇంగ్లీష్లో 3 అక్షరాలు వస్తాయి. కానీ మీ పూర్తి పేరేంటి సార్? అసలు ఎవరికి తెలియదు. మొహమ్మద్ అలీ. మొహమ్మద్ అలీ, నాట్ అలీ. అలీ అలీ, మొహమ్మద్ అలీ. అలీ అలీ. ఎందుకు మొహమ్మద్ కట్ చేశారు? మొహమ్మద్ కట్ అంటే నేను చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో మన అలీగడ్రా అని వచ్చేసింది. ఓకే. అలీ అనే మాట ఒక ఉర్దూ బాగా తెలిసిన వాళ్ళు అలీ అని పిలుస్తారు. సో ఎక్కువ మనం ఆంధ్రాలో ఉన్నోడు అరే మన అలీగడ్రా అని ఉంటాయి. సో అట్టగా అలీ అయిపోయాయి అనమాట. అలీ అంటే కూడా గుర్తుపడతారు, ఆలీ అంటేనే గుర్తుపడతారు. ఆలీకి చాలా తేడా ఉంది కదా. ఆలీ అంటే బెళ్ళం. అదే ఆలీ. సో ఇండస్ట్రీకి అంటే దాదాపు లాస్ట్ ఇయర్కి కరెక్ట్గా 40 years ఇండస్ట్రీకి వచ్చి. 40 years 40 years ఇండస్ట్రీ. 30 years ఇండస్ట్రీ కాదు, 40 years ఇండస్ట్రీ. ఎందుకంటే 78లో ఎంట్రీ, కరెక్ట్గా 40 years. ఓకే. అండ్ ఆల్మోస్ట్ 1100 మూవీస్. తెలుగు తమిళ క్రాస్ అయ్యారు 1100 దగ్గర 1100. అంటే హీరోగా 52 మూవీస్ చేశాను. సపోజ్ ఇప్పుడు నేను హీరోగా చేయకుండా ఉండుంటే ఇప్పటికి ఒక 1400 మూవీస్ అయిపోయి. అంటే రికార్డ్, మా గిన్నిస్ రికార్డు నేను ఒక్కడే అయ్యేవాడిని. ఖచ్చితంగా ప్రతి మూవీలో మీ హాస్యం అనేది ఖచ్చితంగా కనిపిస్తూనే ఉంటుంది. అంటే హీరో అంటే 45 days వర్క్ చేయాలి. సో దానికోసం అది మా గురువు గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు. సో ఆయన సడన్గా పిలిచి సంతకం పెట్టేసి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాను. దేనికంటే పెట్టి చెప్తాను, ఇప్పుడు లేదు కదా. సో ఇప్పుడు ఏమైనా కొత్తగా స్టార్ట్ చేశారేమో, ఆర్టిస్టుల దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకుంటారేమో అని నేను సంతకం పెట్టాను. ఏంటి చదివా అన్నారు. ఎందుకు సార్ మీ మీద నమ్మకం ఉంది, దేనికి చదవాలి, నాకేం ప్రాపర్టీస్ లేవు, మీరు నన్ను నా దగ్గర నుంచి లాక్కోవడానికి మీరు పెట్టమందరూ పెట్టేశాను అంతా. మీ మీద గుడ్డి నమ్మకం నాకు, పెట్టేశాను. అయిపోయిన తర్వాత 10 days గ్యాప్ తర్వాత మళ్ళీ పిలిచి నువ్వే హీరో అన్నారు. షాక్. ఊరుకోండి సార్, కామెడీ చేయకండి. కామెడీ కదా, నువ్వే హీరో. ఏ సినిమా ఫస్ట్ హీరో? సినిమా పేరు యమ స్పీడ్. ఓకే. యమ లీలా కాదు, యమ స్పీడ్. యమ స్పీడ్ అని పెడితే బాగుంటుందా, యమ లీలా అని పెడితే బాగుంటుందా అని. ఎందుకంటే ఎవరు అది ఐడియా ఇచ్చింది యమ లీలా అనేది? అది వాళ్ళే డిస్కస్ చేసి రైటర్తో కూర్చొని మాట్లాడి, యముడితో ఆల్మోస్ట్ గేమ్ ఆడుకుంటాడు కాబట్టి యముడు మూడు, యమ దొంగ, మన యమగోళ, రామారావు గారిది. సో అట్టగా యమలీల బాగుంటుంది అంటే సరే ఓకే. ఆ సినిమా చేయటం ఇక అక్కడి నుంచి మీకు తెలుసు. సో అట్టగా ఆలీ గురించి వచ్చింది టాపిక్. సో అయితే ఆలీ అనేది అందరికి తెలుసు, నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇప్పుడు ప్రపంచం మొత్తం తెలిసిపోయింది. ఎందుకు అంటే సౌత్లో కూడా, నార్త్లో కూడా, సౌత్ సినిమాలంటే నార్త్ వాళ్ళకి చాలా ప్రేమ. ఎందుకు? సినిమాలో సెంటిమెంట్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, ఎక్కువ మంది కమెడియన్స్, ఎక్కువ మంది ఆర్టిస్టులు ఆ స్క్రీన్ మీద కనిపించగానే ఆ 2 గంటల సేపు అరే అప్పుడే సినిమా అయిపోయిందా, अरे आप लोग बहुत अच्छा निकालते फिल्म से, हम लोग बहुत अच्छा लाइक करते हैं आपको, और वो आप रहता ना, वो पेट रहता है, वो पीछे वो रहता है, वो क्या उसका नाम, ब्रह्मानंद. బ్రహ్మానందం అంటే అంటే మా అదృష్టం ఏంటంటే మేము ఆ జనరేషన్లో చేసాం, ఈ జనరేషన్లో చేసాం. ఆ జనరేషన్స్ మూవీసు హిందీలో డబ్ అయినాయి, రిలీజ్ అయినాయి. ఇప్పుడు ఈ జనరేషన్ కూడా ఇప్పుడు ఎలాగంటే సౌత్ సినిమా అంటే ఒకప్పుడు ₹1 ఇచ్చి తీసుకెళ్ళిపోయేవాడు డబ్బింగ్ చేసుకోవడానికి, కానీ ఇప్పుడు 5 కోట్లు 10 కోట్లు వెళ్ళిపోయింది. అది నిజంగా తెలుగు ఇండస్ట్రీ అదృష్టం. ఒక చిన్న అనుమానం, మా గురువు గారు కృష్ణారెడ్డి గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు ఎలా గురువు గారు అయ్యారు మీకు? నేను గురువు అని పిలుస్తాను అంతే. అంతేనా? అంటే నేను నెంబర్ ఆఫ్ మూవీస్ చేశాను, నాకంటే ఆయన పెద్ద ఆయన, ఆయన గురువు అని పిలవడం తప్పే ఉంది. పైగా నా ఫస్ట్ సినిమాకి హీరో, ఆయన డైరెక్టర్, నేను హీరో, మా గురువు గారు పిలుస్తుంటారు. చెప్పండి గురుజీ అంటుంటా. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు 40 years ఇండస్ట్రీ అన్నట్టుగా 40 సంవత్సరాల రాజకీయ జీవితంపై కూడా ఏదంతా సంబరాలు చేసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. మీరు కూడా ఏమైనా చేసుకున్నారు అట్లా 40 years ఇండస్ట్రీ? చేసుకుంటున్నా, February 11th చేసుకుంటున్నా. February 11th. ఓకే. ఫిబ్రవరి అది ముహూర్తం బాగుంది ఆ రోజు? అలాగే లేదు, February 11th అపాయింట్మెంట్ ఇచ్చారు కొంతమంది పెద్దోళ్ళు. అంటే వెళ్తున్నాం. పెద్దోళ్ళు అంటే ఎలా పెద్దోళ్ళు? ఒక పొలిటికల్ చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఒక పెద్ద హీరో అవ్వచ్చు. సో వాళ్ళ డేట్ తీసుకొని కన్ఫర్మేషన్ తీసుకొని చేద్దామని ఉద్దేశంతో ఆ డేట్ పెట్టారు. పెద్ద హీరో అంటే ఎవరైనా పర్వాలేదు, ఇప్పుడు చాలా మంది ఉన్నారు కదా. అవునండి, పెద్ద హీరోలు అంటే నన్ను బాగా లైక్ చేసి, అంటే నన్ను అందరూ లైక్ చేస్తారు, నేనేంటంటే అంతమంది హీరోని తీసుకురాలేదు కదా. కరెక్ట్. ఎందుకంటే అప్లికేషన్ అనేది ఒకటిలోనే ఉంటుంది. సో ఇప్పుడు సార్ అలీ గారు మా ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది మీరు రండి అంటే
నాగరాజు గారు పిలిచారు కదా ఓకే సార్ మీరు వచ్చేటప్పుడు 10 మంది నేర్చుకుని రండి అంటే నేను ఎక్కడి నుంచి వెళ్ళి ఏరుకొని రాను. సో అట్టగా అదే అంటున్నా ఒక్కళ్ళని తీసుకొస్తా. సో నా మీద ప్రేమతో అభిమానంతో వస్తే హార్టీ వెల్కమ్. ఓకే. సీతాకోక చిలకల అలీ గారికి యమలీల అలీ గారికి బాగా తేడా కనిపించింది. ఎలా ఉంది సీతాకోక చిలకలు ఎలా ఉంది మీకు అప్పుడు? సీతాకోక చిలకలు అంటే అదొక ట్రెండ్ అండి ఆ సినిమా. నిక్కరా అది నిక్కరు ఆ సినిమా చేస్తున్నప్పుడు సినిమా షూటింగ్ అంతా అయిపోయిన తర్వాత అయ్యో అప్పుడే అయిపోయిందా అని యూనిట్ మొత్తం ఇడిచింది. ఎందుకంటే దాదాపు 35 days ఉండిపోయాం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అప్పుడే అయిపోయిందంటే ఇంకా ఉంటే బాగుండేది అని ఇంకా ఆ కష్టానికి ఫలితం ఆ సీతాకోక చిలుక అవార్డు. ఓకే. ఆ నవ్వుల రేడి ఈరోజు మళ్ళీ 53వ చిత్రం ఈరోజు హీరోగా మీరు 53వ చిత్రం. సినిమా టైటిల్ ఏమనుకున్నారు? పండుగాడి ఫోటో స్టూడియో. వీడు ఫోటో తీస్తే పెళ్ళి అయిపోద్ది. ఓకే. ఇది ఫోటో తీస్తే పెళ్ళి అయిపోతుంది. అయితే ఫోటోలు తీస్తున్నారు అయితే మీరు ఫోటోలు తీస్తున్నారా? ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే యాక్చువల్గా మన ఆంధ్రాలోనే మొత్తం మూవీ తీయాలని దిలీప్ రాజా గారని డైరెక్టర్, తెనాలి బేస్ ఆయన గతంలో టీడీపీకి సంబంధించిన యాడ్స్ కొన్ని తీశారు. అంబేద్కర్ గారు జీవిత చరిత్ర మీద ఒక సినిమా తీశారు. అండ్ అలాగే ఆయనకి కామెడీ డైరెక్టర్స్ లేరు. ఇప్పుడు ఈ ట్రెండ్లో నేను ఒక కామెడీ సినిమా చేసి ఇండస్ట్రీలో నేను ఒక పేరు సంపాదించుకుంటే బాగుంటుంది అని ఆయన ఫ్రెండ్స్ తోటి ఆయన కలిసి ఈ సినిమా స్టార్ట్ చేశారు. టోటల్గా ఆంధ్ర ప్యారిస్లోనే ఈ సినిమా షూటింగ్. ఆంధ్ర ప్యారిస్ అంటే ఈ నవ్వుల రేడు నేర్చుకున్నారు. తెనాలి. ఎస్. కామెడీ అనుకోకుండా ఆయన నేను కలవటం. యాక్చువల్గా ఈ సినిమాలో ఆయన నన్ను అడిగింది 3 రోజులు క్యారెక్టర్ తప్పకుండా చేస్తానని అన్న. మళ్ళీ ఆయనకి ఏమనిపించిందో నేను మాట్లాడే విధానం, సార్ నేను మనసు మార్చుకున్నాను. దేంటి సార్? నా సినిమాకి మీరే హీరో సార్. అదేంటి సార్? మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ అండి. ఇప్పుడు కొత్త వాళ్ళతో నేను చేయగలనా లేదా, చేస్తే రిలీజ్ అవుతుందా లేదా, లేకపోతే నా సీన్లు వాళ్ళ మీద పండుతాయా లేదా అనేది నాకు కొద్దిగా డౌట్ వచ్చింది సార్. మీరు నాకేమైనా చేయగలరా, హెల్ప్ చేయగలరా? మళ్ళీ సార్ మీ డైరెక్టర్, నేను యాక్టర్, మీరు పిలిస్తే ఎందుకు రావు, తప్పకుండా వస్తాను, నాకు కథ చెప్పండి. ఆయన కథ చెప్పాడు. మీరు నా పాటలు వినండి అన్నాడు. నేను పాటలు విని షాక్ అయిపోయాను. శ్రేయ ఘోషల్ తోటి బాంబే వెళ్ళి పాడించుకున్నాను పాట ఆయన. అండ్ యజమాన్ అని మ్యూజిక్ డైరెక్టర్, ఇళయరాజా గారి దగ్గర అసిస్టెంట్, ఆయనతో మ్యూజిక్ చేయించుకున్నారు. చాలా బాగున్నాయి. ఇటీవల మధ్యకాలంలో అరకులో ఒక సాంగ్ తీసాం, వైజాగ్లో ఒక సాంగ్ తీసాం. ఇటీవల అరకు కూడా వెళ్ళారు. సో ఆ 2 సాంగులు అయిపోయినాయి. ఇక్కడ ఒక సాంగ్ తీసాం, మీది తెనాలి మాది తెనాలి అని ఒక పాట ఉందా? అందుకే తెనాలి. మీది తెనాలి అంటే ఈ డైరెక్టరు గోల్ ఏంటంటే మనకి ఏదైనా కాలువలు, పిల్ల కాలువలు, పెద్ద పెద్ద కాలువలు కావాలంటే కేరళ వెళ్ళిపోతాం. ఎందుకు అంత దూరం వెళ్ళి చేసుకోవాలి, మనకు ఉంది కదా ఇక్కడ. నా ద్వారా ఆ స్క్రీన్ మీద తెనాలి అబ్బా బాగున్నాయి లొకేషన్స్ అని చెప్పుకుంటే చాలు. అందుకోసం నేను సినిమా అంతా ఎక్కడే తీస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే అమరావతి చరిత్రలో ఫస్ట్ సినిమా ఇది అవుతుంది. ఓకే. అంటే మనం ఉన్నా లేకపోయినా అమరావతి రాష్ట్ర విభజన వచ్చిన తర్వాత ఈ సినిమా, అప్పుడు చెప్పండి, ఇప్పుడు తెలుగు సినిమా అంటే ఇది ఫస్ట్ అంటాం మనం, ఆలమార అంటాం. ఆలమార అనే సినిమా వచ్చింది. సో ఇప్పుడు అమరావతి హిస్టరీలో ఈ సినిమా అలా ఉండిపోద్ది. అంటే మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇక పైవాడు దయ. ఎవరు నటిస్తున్నారా హీరోయిన్? కొత్త అమ్మాయి, కన్నడ అమ్మాయి, కర్ణాటక నుంచి వచ్చింది. ఆల్రెడీ అమ్మాయి 2 సినిమాలు చేసింది కన్నడలో. తర్వాత ఇక మిగతా ఆర్టిస్టులు వినోద్ కుమార్ గారు, అన్నపూర్ణమ్మ గారు, సుధా గారు, శ్రీలక్ష్మి గారు, జీవ గారు, బాబుమోహన్ గారు, బాబుమోహన్ గారు, చిత్రం సీను,